తాత చిన్నగా దిగు తాత. తాత నెట్ సెంటర్ తాత ఇదేనా నమ్మకమేనా? నమ్మకమే తాత. ఆస్తికి ఏమన్నా ఓడు ఏమన్నా తమ్మేపిస్తావేమో అని. నీ ఆస్తి నాకెందుకు తాత? నువ్వు ఎప్పుడైనా నాకు రాపిచ్చావనివే కదా. ఇస్తే నా యాడికి నా అబ్బాయిని పిలిచిపోతున్నావు? అబ్బకు పెన్షన్ పెట్టించామని చెప్పి నెట్ సెంటర్ కాడికి పిలిచికొచ్చినా. అవునా? నాలేరా మనవాడా పింఛన్కి అప్లై చేయమని చెప్పి మా చేదు వాళ్ళంతా పింఛన్ వస్తుంది. ఇప్పుడు తీసుకుందిరా తాత. ఆడ చూపించాం రా. చిన్నగా ఎక్కుతుందా? నన్ను నూకుతానావు నువ్వు. నా పేరు చెప్పునా? ప్రవీణ్. రే భాష ప్రింట్ వచ్చిందేమో చూడు. ప్రవీణ్ అన్నా ఇదన్నా ప్రవీణ్ ఇదో వచ్చిందన్నా. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. భాష ఆ పెద్ద పిలుచుకోవాలి సార్. ఏమోసారి అడగట. ఏం పెద్దనా ఏం కావాలా? నాకు 3 ఏళ్ళు అవుతుంది నాయన పింఛన్ రాలే. పింఛన్కి అప్లై చేస్తా అన్నారు ఈ నా కొడుకులు. నిజమా అబద్ధమని వీళ్ళని పిలుచుకొచ్చినా నాయన. ఆధార్ కార్డు రేషన్ కార్డు తెచ్చినారా? ఈయన చిన్న నా కొడుకు ఇచ్చి 3 రోజులు అయింది కదరా. ఏడేసాయి పేపర్లు అయ్యి. లేదులేబ్బా, జేజీకి బాగాలేక హాస్పిటల్ లేట్ అయింది. తెచ్చినాలే. ఏమంట భాషనా? వాళ్ళు పింఛన్ అప్లై చేసుకోవడానికి వచ్చినారు. పేరు పెంటయ్యనా? కొంచెం ఉండు. పెద్ద నీ వయసు ఎంత? 65 నాయనా. 65 నాయనా. పెద్ద 65 నీకు లేదు పెద్ద. ఆధార్ కార్డులో 45 ఉంది. నీకు ఎంటికలు నడిచిందానా? నీకు అట్లా అనిపించిందేమో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి నీకు ఎంటికలు నడిచిందానా? నీకు అట్లా అనిపించిందేమో. దీనికి పింఛన్ రాదు పెద్ద. 65 సంవత్సరాలు దాటిన అప్పటం. ఆధార్ కార్డు ఏమన్నా మార్చినావరా పెద్దోడా? అది కాదులేబ్బా. అప్పుడు వయసులో పెళ్లి కావాలని చెప్పి నువ్వు ఆధార్ కార్డులో వయసు తగ్గించుకున్నట్టున్నావు బా. అందుకు అంతా మీ జేజ్ చెప్పిందే. జేజ్ ఎప్పుడు అంటానే ఉన్నది. ముస్లిం నా కొడుకు నాకు అంటగంటారే అని ఎన్నిసార్లు చెప్పింది. తిక్కలు అన్ని పిల్లలకి చెప్పి వచ్చిందే. నీకు రాదు ఇప్పుడు మళ్ళా చూసుకుంటావు అయితే. పెళ్లి కోసం అని వయసు తగ్గించుకుంటే పింఛన్ రాకుండా నాశనం చేసినారు కదరా పెద్దోడా. ఏం కాదులేబ్బా. మళ్ళా నేను పరీక్షలు చేపించి నువ్వు ముసలిని అని తేల్చారులేబ్బా. సార్ వస్తా అన్నాడు చూడరా, అడుగురా. ఏం బా సార్ నువ్వన్నా చెప్పు సార్. ఇప్పుడు నమ్మలే మమ్మల్ని. ఏమైందిరా? ఏం పింఛన్ రాలేదా? మరి ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉంది కదా. ఎట్టొచ్చాది? కింద పోయి నడిచింత మాత్రమే వచ్చాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎట్టొచ్చాది? కింద పోయి నడిచింత మాత్రమే వచ్చాదా? చూడు బా, మానం తెచ్చాను అబ్బా మాకు ఊరంతా. నీకు ఎక్కడ చేపించాం బాబా. ఏమన్నా వీడియో తీసినారు కదా ఎట్టుంది? ఈ వీడియో జస్ట్ నవ్వించడం కోసం మాత్రం మా శివారెడ్డి బాబాయ్కి తాత గిట్టప్ వేసినాము. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మా రిచ్ కిడ్ రీసెంట్గా మేము చేసిన రిచ్ కిడ్ మూవీకి సంబంధించిన డ్యూయట్ సాంగ్, సెకండ్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్లో ఈ నెల 28వ తేదీ సో రిలీజ్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు చూసి మా సాంగ్ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రిచ్ కిడ్ మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. చెప్పు. రిచ్ కిడ్ మూవీలో మేమందరం ఉన్నాం. మీరంతా సపోర్ట్ చేయండి బా. నెక్స్ట్ సినిమా కానీ తీర్చాం తొందరలో. సో చాలా మంది వయసు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పింఛన్ రాలేని బాధపడుతుంటారు. వయసుతో సంబంధం లేదు. ఆధార్ కార్డులో మనకు వయసు అనేది కరెక్ట్ మెన్షన్ చేసిండల్లా. పొరపాటునప్పుడు వేయించుకోవడంలో వయసు అనేది తక్కువ ఉన్నట్టు వేయించుకుంటారు. ఆ వయసు లెక్క ప్రకారం ఇచ్చారు తప్ప మనకు ఎంటికలు నచ్చినంత మాత్రమే చూడండి వస్తుంది. పింఛన్ అయితే హీరో. ఏం బాబాయ్ చెప్పు. తాత గిట్ట పెట్టింది. ఏం జుట్టు అంతా పీకి దింగిరే మన వాళ్ళు ఇద్దరు దొంగమన వాళ్ళు ఇద్దరు. ఇది నీ జుట్టు ఒరిజినల్. ఇది అంటే ఇది పైన పట్టారం లోన్లు పట్టారమా? నేను దొంగ పింఛన్ పెట్టుకున్నామని చచ్చిటికి. చాలా మంది ఇటు దొంగ పింఛన్లు పెట్టుకున్నా కూడా ఎంక్వైరీలు తెలినాయంటే తీసేస్తారు. ఓకే
తీసేస్తారులేదా ఖచ్చితంగా తీసేస్తారు. సో కాబట్టి ఇచ్చిరాపో ఆధార్ కార్డు కొంతమంది అప్పుడు వయసులో ఉన్నప్పుడు కొంతమంది పెళ్లి కాలేదని చెప్పి వయసు తక్కువ చూపించాలని చెప్పేసి ఆధార్ కార్డులో తక్కువ పెట్టుకుంటారు. వయసు ఏమి ఉంటుంది కానీ ఆధార్ కార్డులో మాత్రం తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు రాదు బాబాయ్. నువ్వు కూడా అప్పుడు పెళ్లి కాలేదని చెప్పేసి వయసు తక్కువ పెట్టుకున్నావు. కరెక్టే. అప్పుడు చేసిన మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. గంట కొట్టండి మా దానికి. ఇప్పుడు దెబ్బతింటాడా జస్ట్ తెలియపరచడం కోసం ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో తెలియదు, కేవలం నవ్వుకోవడం కోసం మాత్రమే. సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిందే కదా, కామెంట్ చేయండి, నేను గంట కొట్టమంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ముసలి గంట మర్చిపోవద్దండి. గంట కొడితే వచ్చే వీడియోలు మా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అట్లాగే మనకు ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన మనకు ధన జిరాక్స్ అన్న, ఇది వచ్చేసి మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కదన్నా, సిహెచ్ చర్చ్ పక్కనే ఉంటది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ తాత. బాయ్.